నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు మా హాస్టల్లో మా ఫ్రెండ్స్ చేసిన ఒక బుర్ర తక్కువ పనికి తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది. బట్ అప్పుడు రియల్‌గా జరిగినప్పుడు వాళ్ళకి నవ్వాలో తెలీదు, ఏడవాలో తెలీదు. ఏంటక్కా విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు అంటున్నారా? చెప్తాను వినండి. అదేంటంటే యాక్చువల్లీ మాది బీటెక్ కాలేజ్ అయినా కూడా మాకి ఫోన్స్ రిస్ట్రిక్టెడ్ ఉండేవి. అంటే టైమింగ్స్ అనమాట. మార్నింగ్ నుంచి నైట్ 9:30 వరకు వాడుకోవాలి. తర్వాత హాస్టల్ వార్డెన్ వచ్చి చెక్ చేసి చెప్పి వెళ్ళిపోయేది. సో అలా డైలీ జరుగుతుండేది. బట్ మా రూమ్‌మేట్స్ ఆమె వెళ్ళాక మళ్ళీ రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని వాడేవాళ్ళు. అలా డైలీ జరుగుతుంది. బట్ వన్ డే మా వార్డెన్ మేడం వచ్చి చెప్పి వెళ్ళాక సేమ్ డోర్ క్లోజ్ చేసుకొని మా రూమ్మేట్స్ లైట్లే అని చెప్పి మొబైల్స్ వాడడం మొదలుపెట్టారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేడం మళ్ళీ 15 మినిట్స్ తర్వాత వచ్చి మా రూమ్ దగ్గర సైలెంట్గా నిల్చొని చూస్తోంది అందరినీ. బట్ ఆ టైంలో ఎవ్వరు చూసుకోలేదు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారనమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, డోర్ వేశారు కదా మరి మేడం లోపలికి ఎలా వచ్చింది అని. సో మీరు గెస్ చేయండి. ఒకవేళ మీ ఆన్సర్ కరెక్ట్ అయితే నేను రియాక్ట్ అవుతాను కామెంట్స్లో. అలాగే మేడం వచ్చాక ఏం జరిగింటుందో కూడా గెస్ చేసి చెప్పండి. సో వీటికి ఆన్సర్ మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతే. వీడియో బాయ్ బాయ్.